తన తల్లిదండ్రుల్ని గౌరవించి వాళ్ళకి ప్రత్యేకమైన ఒక రూమ్ కేటాయించి వాళ్ళని మంచిగా చూసుకుంటే మన భావితరాలకి బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జన్మదిన సందర్భంగా అవంతిపురం వృద్ధాశ్రమంలో అన్న వితరణ చేసిన జనయత్రి ఫౌండేషన్ సభ్యురాలు జరీనా యజ్దాని దంపతుల కుమార్తె సనా పుట్టినరోజును తన కుటుంబ సభ్యుల బంధువులతో కాకుండా విభిన్నంగా తాము జన్మనిచ్చిన వారి నిరాధనకు గురై దిక్కులేని వారిగా ఏకాకులుగా వృద్ధాశ్రమంలో శేష జీవితం గడుపుతున్న వయోవృద్ధుల నడుమ జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శివలీల మాట్లాడుతూ జరీనా యజ్దాని మాదిరిగా ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో జరిగే పెళ్లి రోజులను పుట్టినరోజులను వృద్ధాశ్రమంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జనయత్రి ఫౌండేషన్ సభ్యులు తాజ్బాబా మాట్లాడుతూ జరీనా యజ్దాని దంపతులు తమ కుమార్తె పుట్టినరోజును నిరాధరణకు గురైన వృద్ధుల నడుమ జరుపుకోవడం అభినందనీయమని, జరీనా దంపతులు ప్రతి రంజాన్ పండుగ సమయంలో పేద ముస్లిం కుటుంబాలకు బియ్యం నిత్యావసరాలు అందించడం ఈ సందర్భంగా తాజ్బాబా గుర్తు చేశారు. అలాగే వీరి సేవలు నిరంతరం కొనసాగాలని కోరారు. దాంతోపాటు సమాజ సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి జనయత్రి ఫౌండేషన్ పరంగా ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీర్ అలీ, పోగుల సందీప్, అనంతరెడ్డి, లక్ష్మమ్మ, సరిత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనయత్రి ఫౌండేషన్ సభ్యురాలు అయినటువంటి జరీనా మేడం గారి పెద్ద కూతురు సనా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అవంతిపురంలో ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో ఈ వృద్ధులకు ఒక్కపూట అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ప్రతి ఒక్కరూ వృద్ధులకి అందుబాటులో ఉండి వీళ్ళకి మంచి చెడు చూడడానికి ఎవరు లేరు. వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగాలేక ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ బర్త్డేలు, పెళ్లి రోజులు ఇలాంటి శుభకార్యాలు ఏదైనా ఉన్నప్పుడు మన ఇంట్లో ఎట్లాగూ జరుపుకుంటున్నాము, కానీ వీళ్ళకి మన వంతుగా సహాయ సహకారాలు అందించి వీళ్లకు మేమున్నామనే ఒక ధైర్యాన్ని ఇస్తే బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ఇళ్లలో తన తల్లిని చూసుకుంటున్నట్టు అత్తవారిని, మామల్ని కూడా మంచిగా చూసుకుంటే ఈ వృద్ధాశ్రమాలనే ఉండవు. దయచేసి మీరు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు వాళ్ళని ఎల్లగొట్టవచ్చు. మీరు కూడా రేపు ముసలి వాళ్ళు అవుతారు, మీరు కూడా మీకు కోడళ్ళు వస్తారు, మీకు కూడా ఇబ్బంది అవుతుంది. మనము ఎట్లా ప్రవర్తిస్తున్నామో మన పిల్లలు కూడా అట్లానే ప్రవర్తిస్తారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల్ని ప్రేమించండి, గౌరవించండి. వాళ్ళు ఉంటేనే మనం ఉన్నాం, వాళ్ళు లేకపోతే మనం లేము. కాబట్టి వాళ్ళకి వాళ్ళు ఎంత కష్టపడితే మనం ఈ స్థాయికి వచ్చామనేది మర్చిపోయి ఎవరో వచ్చిన మన పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ చెప్పిన దాన్ని బట్టి ఏదో మనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళేదో ముసలి వాళ్ళు అయిన తర్వాత చిన్నపిల్లల లాగా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. దయచేసి అందరూ తన తల్లిదండ్రుల్ని గౌరవించి వాళ్ళకి ప్రత్యేకమైన ఒక రూమ్ కేటాయించి వాళ్ళని మంచిగా చూసుకుంటే మన భావితరాలకి బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.